వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను. క్రిస్మస్ న్యూ ఇయర్ సందర్భంగా ఎక్కువ హడావిడి లేకుండా ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా ఎవరైనా చేసేయచ్చండి చాక్లెట్ కేక్. ఈ కేక్ రెసిపీ చూసాక మీరే ట్రై చేస్తారు. ముందుగా అరకప్పు పంచదార తీసుకోవాలి. అందరికీ మెజరింగ్ కప్స్ ఉండవు కదండి, అందుకని ఏదైనా స్టీల్ కప్ ఉంటే ఆ కప్తో అన్నీ ఒకే కొలతలో వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మిక్సీ పెట్టి ఒక బౌల్లో వేసుకొని అరకప్పు పెరుగు వేసుకోవాలి. అదే కప్తో పావు కప్పు ఆయిల్ వేసుకోవాలి. రిఫైండ్ ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు వెనిలా ఎసెన్స్ ఒక స్పూన్ వేసుకోవాలి. వెనిలా ఎసెన్స్ లేని వారు యాలకుల పొడి కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు బాగా బీట్ చేసిన తర్వాత అదే కప్తో మైదా పిండి వేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ పావు కప్పు కోకో పౌడర్ వేసుకోవాలి. ఈ కోకో పౌడర్ లేదు ఎలా అనుకుంటే బిస్కెట్స్ ఉంటాయి కదండి, చాక్లెట్ బిస్కెట్స్ అవి వేసుకోవచ్చు, లేదంటే డార్క్ చాక్లెట్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక స్పూన్ బేకింగ్ పౌడర్, అర స్పూన్ బేకింగ్ సోడా ఖచ్చితంగా వేసుకోవాలండి. ఈ రెండు లేకపోతే ఒక ఈనో ప్యాకెట్ వేసుకోండి. ఇప్పుడు కాచి చల్లార్చిన పాలు వేసుకొని కలుపుకోవాలన్నమాట. ఒకే డైరెక్షన్లో ఎప్పుడైనా కలుపుకోవాలండి, అలా కలుపుకుంటే కేక్ బాగా వస్తుంది. చూసారు, ఇలా కలిపేసిన తర్వాత నా దగ్గర చాక్లెట్ స్ప్రింకిల్స్ ఉన్నాయి, అవి వేసేసాను. మీ దగ్గర ట్రూటీ ఫ్రూటీ ఉన్నా, మీకు ఏవైనా నట్స్ కానీ జీడిపప్పు బాదం ఏమైనా ఉంటే అవి వేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా కేక్ టిన్కి ఆయిల్ అప్లై చేసి బటర్ పేపర్ వేస్తానండి. బటర్ పేపర్ లేకపోతే ఆయిల్ అప్లై చేసిన తర్వాత పిండి వేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ పిండి అంతా వేసేసి అలా ట్యాప్ చేసుకోవాలి. మందంగా ఉన్న గిన్నె పెట్టుకొని సాల్ట్ వేసి స్టాండ్ పెట్టుకోవాలండి. ఒక 10 నిమిషాలు ప్రీ హీట్ అయ్యాక కేక్ మౌల్డ్ పెట్టుకోవాలి. ఎప్పుడైనా హీట్ అవ్వకుండా పెట్టేశారనుకోండి ఉడకడానికి టైం పడుతుంది అనమాట. 20 నిమిషాల తర్వాత మూత తీసి చూసానండి, ఇంకా కుక్ అవ్వలేదు. ఇప్పుడు 45 నిమిషాల తర్వాత నేను చూస్తున్నాను అనమాట. చక్కగా కుక్ అయిపోయింది. చూసారా, ఇలా టూత్పిక్తో చూస్తే మన ఈజీగా వచ్చేస్తే అంటుకోకుండా కేక్ కుక్ అయిపోయినట్టు. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారిపోనివ్వాలి. పూర్తిగా చల్లారితేనే మనకి చక్కగా కేక్ డిమోల్డ్ అవుతుంది అనమాట. ఇప్పుడు చాక్తో చుట్టూ ప్రెస్ చేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్లో ఉల్టా పెట్టుకుంటే చక్కగా కేక్ అనేది వచ్చేస్తుందండి. చాక్లెట్ కేక్ చాలా ఈజీ కదా, ఒకే కప్తో మెజర్ చేసి వేసుకున్నాం అనుకోండి చక్కగా వచ్చేస్తుంది అనమాట. చూడండి, మీకు చూపిస్తేనే అర్థమవుతుంది కదా ఎంత స్పాంజీగా వచ్చిందో. ఇప్పుడు కట్ చేసి కూడా నేను చూపిస్తాను. అంతేనండి, చాక్లెట్ కేక్ ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. బయట నుండి కొనే పని లేకుండా ఏదైనా మనకి అకేషన్ వచ్చినా ఇలా క్రిస్మస్కి న్యూ ఇయర్కి ఈజీగా చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.